ఏడే ఉంది మా తల్లి, ఏడుగురిని కన్నది, వద్దనుకుంది నన్ను. చూడు ఎట్ట చూస్తుందో. ఏంది ఆ ఫ్యాన్ పక్కన ఉందిలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెబితే నాకు తెలిసింది, లేదు నాకు ఎట్ట తెలిసింది? నేను పుట్టేటప్పుడు నాకేం తెలుసు అయింది. ఏడుగురిని కన్నది అప్పటికే. ఇంకా నేను నా వల్ల కాదని పోయి రిక్షా బండి ఎక్కిందంట, ఆపరేషన్ చేయించుకుంటానని. మరి మా తాతో మా నాయనమ్మ ఎవరు ఆపారో మొత్తానికి ఆపారు ఆమెని. ఇంకొకటి పుట్టిందా కాగమ్మ అని. అప్పుడు మనం దిగాం. కావాలనుకుంటే పుట్టినోడు కాదు, వద్దనుకున్న తర్వాత పుట్టినోడిని. నా తల్లి నా తండ్రి ఇద్దరు వద్దనుకున్నారు, కానీ నేననేవాడిని ఒకటి ఉనికిలోకి రావాలని ఆ పైన ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా, ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను, ఏం వాళ్ళకేం పిల్లలు లేక పుట్టించావా? ఏడుగురు నీదేట. ఇప్పుడు ఇద్దరిని ఏదాలంటేనే సచ్చి గందరగోళం అయిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరికి కూడి పెట్టాలంటేనే ఏడుగురిని ఏం 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 పోషిస్తారు వాళ్ళు? వాళ్ళకేం లాగిచ్చావా నన్ను? కాదు కదా. వాళ్ళు వద్దనుకున్నారు, మొత్తానికి నేను అనేవాడిని ఒకటి ఉండాలని నువ్వు అనుకున్నావయ్యా.